హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఎగ్జామ్ స్పెషల్ అండి. అర్థమెటిక్లో చాలా ముఖ్యమైన ప్రశ్నలు. ఇది 13వ వీడియో అండి. 12 వీడియోలు ఆల్రెడీ చేసి ఉన్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి, చూడండి. చాలా ఉపయోగపడే వీడియోలు ఇవన్నీ కూడా. మరి టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మొదటి బిట్ చూద్దామండి. ఇక్కడ ఏ సమ్ ఆఫ్ 11,700 becomes 16,848 in 2 years at the rate of compound interest if the interest is compounded annually, then what will be the rate of interest? ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి అన్నది ముందు చూసుకున్నట్లయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఇంకా ఏమైనా ఇచ్చాడా? ఇక్కడ చాలా నెంబర్స్ అయితే ఇచ్చాడు. నేను ఆల్రెడీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మీకు అర్థమయ్యే విధంగా చేశానండి. చూద్దామండి. ఇక్కడ ఏ అనేది ఇచ్చాడండి, అమౌంట్ అనేది ఇచ్చాడు 16,848. అదేవిధంగా ప్రిన్సిపల్ 11,700 అండి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే ఎన్ అనేది ఇవ్వడం జరిగిందండి, 2 అని. ఇప్పుడు నెక్స్ట్ చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా చూసుకున్నట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ పి ఇంటూ 1+r/100 అండి. ఇక్కడ అది ఫార్ములా అండి. మరి నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ ఏ బదులుగా ఈ యొక్క వాల్యూని ప్రతిక్షేపిస్తాము, అదేవిధంగా పి బదులు వాల్యూని ప్రతిక్షేపిస్తాము, ఎన్ బదులు 2ని ప్రతిక్షేపిస్తామండి. సో ప్రతిక్షేపించిన తర్వాత ఇక్కడ 11,700 అనేది రైట్ హ్యాండ్ వైపు మల్టిప్లై చేస్తుందండి. దానిని లెఫ్ట్ హ్యాండ్ వైపుకి జిత్తట్టుకొని లాక్కొలితే డివిజన్ చేస్తుందండి. ఈ నెంబర్ని, ఇక్కడ ఉన్న నెంబర్ని ఈ 11,700 అనేది డివిజన్ చేస్తుందండి. మిగతాదంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా మనం రాస్తామండి. రాసిన తర్వాత ఈ రెండు కూడా ఒక టేబుల్లో క్యాన్సిలేషన్ అవుతున్నాయి. సో ఆ టేబుల్లో క్యాన్సిలేషన్ చేస్తే 144/100 అనేది వస్తుంది. మిగతాదంతా రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ టు సేమ్ అండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ యొక్క 144/100ని మనం 12/10 హోల్ స్క్వేర్ కింద చేసుకోవచ్చండి. ఆ స్క్వేర్కి ఈ స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి 1+r/100 ఈజ్ ఈక్వల్ టు 12/10 అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 1ని రైట్ హ్యాండ్ వైపు తీసుకొని వెళ్తే ఇది +1 కదండి, ఈజ్ ఈక్వల్ టు యువతలకు వస్తే -1 వస్తుందండి. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్గా రాయడం జరిగిందండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే r/100 ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎల్సిఎం చేసినట్లయితే 2/10 అనేది వస్తుందండి. ఫైనల్గా ఆన్సర్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 20% అనేది వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దాం ఫ్రెండ్స్. మరి ఏ సమ్ ఆఫ్ 4,650 ఈజ్ లెంట్ at simple interest if the rate of interest is 7.5% per annum, then what will be the simple interest for 4 years? ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కనుక్కోవాలండి. ఇక్కడ అమౌంట్ ప్రిన్సిపల్ ఇవ్వడం జరిగింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది, టైం ఇవ్వడం జరిగింది. సింపుల్ ఇంట్రెస్ట్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్గా పి వాల్యూ వేసుకున్నాము, అదేవిధంగా ఆర్ వాల్యూ వేసుకున్నాము, టీ వాల్యూ వేసుకున్నామండి. తదుపరి సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క ఫార్ములా అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దామండి. ఆ యొక్క పి బదులుగా 4,680, టీ బదులుగా 4, ఆర్ బదులుగా 7.5 ఈ విధంగా వేసుకొని అప్లికేషన్లో ఫార్ములాలో మనం ప్రజెంట్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఐ వాల్యూ అయితే 1,395 అనేది వస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. పైప్ సి క్యాన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 12 అవర్స్. పైప్ సి అనేది 12 అవర్స్లో ట్యాంక్ని ఫిల్ చేస్తుంది. అండ్ పైప్ డి క్యాన్ ఫిల్ ద సేమ్ ట్యాంక్ ఇన్ 40 అవర్స్. పైప్ డి అనేది 40 అవర్లో అదే ట్యాంక్ని ఫిల్ చేస్తుందండి. ఇన్ హౌ మెనీ అవర్స్ బోత్ పైప్ సి అండ్ డి టుగెదర్ క్యాన్ ఫిల్ ద సేమ్ ట్యాంక్. ఇక్కడ చూసినట్లయితే సి అనేది 12 అవర్స్లో ఒక ట్యాంక్ని ఫిల్ చేస్తుంది. అదే ట్యాంక్ని డి అనే పైపు 40 అవర్స్లో ఫిల్ చేస్తుందండి. మరి ఈ పైప్ సిని డీని కూడా ఒకేసారి ఆ ట్యాంకులకు వదిలితే ఎంత సమయంలో మనకి ఈ యొక్క ట్యాంక్ ఫిల్ అవుతుంది అనేది ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ దీనికి ఫార్ములా అంటే సింపుల్గా ఈ 12 × 40 బై ఈ 12 + 40 చేసినట్లయితే మనకి ఆన్సర్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా దీని గురించి గత వీడియోలోనే
ఇటువంటి సమ్ చెప్పడం జరిగింది. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలంటే పాత వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. మరి ఈ యొక్క 480/52ని మరి రెండు ఒకే టేబుల్లో క్యాన్సిలేషన్ అవుతున్నాయండి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 4 120 జార్, 4 13 జార్ అని మనకు క్లియర్గా తెలుస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి వీడియోలు నచ్చితే లైక్ చేయండి. మరి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మీకు ఏదైనా వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, మీకు ఖచ్చితంగా చేస్తాను. మరి మీరిచ్చే లైక్, కామెంటు, సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఉత్సాహాన్ని నింపి మరిన్ని వీడియోలు చేసేలా మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నామండి. మరి నెక్స్ట్ చూద్దామండి. మరి ద లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ద సాలిడ్ క్యూబాయిడ్ ఆర్ 14 cm, 12 cm and 8 cm respectively. If cuboid is melted to form identical cubes of side 2 cm, then what will be the number of identical cubes? ఇక్కడ ఏంటండి ఎంత పెద్దది ఇస్తాడు అనుకుంటాం మనం, కానీ ఏమీ ఇవ్వలేదండి. ఒక క్యూబాయిడ్ లెంత్, బ్రెడ్త్ మెజర్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. వీటి యొక్క మెజర్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటిని డిస్మాంటిల్ చేసి ఒక 2 cm సైడ్ ఉన్నటువంటి ఒక క్యూబుల్ని ఎన్ని తయారు చేయగలవు అని అడిగాడండి. మరి దీనికి ఒక ఈ ఇండైరెక్ట్గా వాల్యూమ్ని మనం రిప్రజెంట్ చేస్తుందండి. ఈ యొక్క సమ్ము వాల్యూమ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఒక క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ కనుక్కోవాలండి, ఇది క్యూబ్ యొక్క వాల్యూమ్ కనుక్కోవాలి. మరి క్యూబ్లో లెంత్, బ్రెడ్త్, హైట్ అన్నీ సేమ్ ఒకేలా ఉంటాయండి. మరి ఈ క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ కనుక్కొని అదేవిధంగా క్యూబ్ యొక్క వాల్యూమ్తో డివిజన్ చేసినట్లయితే మొత్తం నెంబర్ ఆఫ్ ఐడెంటిటీ క్యూబ్స్ ఎన్ని వస్తాయి అన్నది మనం ఫైండ్ అవుట్ చేయగలం ఫ్రెండ్స్. మరి చూద్దామండి. నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ బై వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అనే ఫార్ములా ఉందండి. రెండాట్లో వాల్యూమ్ కనుక్కుంటేనే ఎన్ని క్యూబ్స్ వస్తాయో మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్కి ఆల్రెడీ లెంత్ తెలుసు, బ్రెడ్త్ తెలుసు, హైట్ తెలుసు, మొత్తం అన్నింటిని ఇంటూ చేసేయాలి బై వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ కూడా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. మరి ఒకటే కదండి ఇచ్చాడు సైడ్ అంటే, క్యూబ్లో లెంత్, బ్రెడ్త్, హైట్ సేమ్ అండి, అందుకే అది క్యూబ్ అయింది. సో అన్నట్లు మల్టిప్లై చేసేసిన తర్వాత దీన్ని కాల్కులేట్ చేసేస్తే మనకు ఆన్సర్ అయితే 168 క్యూబ్స్ అయితే ఈ యొక్క క్యూబ్స్ తయారవుతాయి ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. ఇక్కడ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఆల్ ద వెహికల్స్ ఇన్ ఏ పార్కింగ్ ఈజ్ 4000 kgs అండి. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 12 vehicles ఈజ్ 6000 kg. యావరేజ్ వెయిట్ ఆఫ్ ద రిమైనింగ్ వెహికల్స్ ఈజ్ 3000 kg. వాట్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఇన్ ద పార్కింగ్? చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అన్నది పూర్తిగా ఎన్ని వెహికల్స్ పార్కింగ్లో ఉన్నాయో ఇవ్వలేదండి. ఫస్ట్ వన్ మొత్తం అన్ని వెహికల్స్ యొక్క యావరేజ్ అయితే 4000 అయితే ఇస్తాడండి. ఒక 12 వెహికల్స్ ఉన్నాయండి, దాని యొక్క యావరేజ్ అయితే ఇస్తాడండి 6000. 12 వెహికల్స్ కాకుండా మిగతా అన్ని వెహికల్స్ యొక్క రిమైనింగ్ యావరేజ్ హైట్ అయితే వెయిట్ అయితే ఇచ్చేసాడు ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది ఒకసారి చూడండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ వెహికల్స్ని మనం ఎక్స్ అనుకోవాలి ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ వెహికల్స్ని మనం ఎక్స్ అనుకోవాలండి. తర్వాత ఇప్పుడు 12 వెహికల్స్ అన్నాం కదండి, 12 వెహికల్స్ యావరేజ్ హైట్, 12 యావరేజ్ వెహికల్స్ది రిమైనింగ్ వెహికల్స్ మొత్తం కలిపితే టోటల్ వెహికల్స్ యొక్క యావరేజ్ వస్తుందండి. టోటల్ వెహికల్స్ యొక్క యావరేజ్ చూసుకున్నట్లయితే 4000 కదండి, అందు గురించి అండి ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 12 వెహికల్స్, ఇది రిమైనింగ్ 12 వెహికల్స్ యావరేజ్, ఇది టోటల్ యావరేజ్ అండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 12 × 6000 72,000 అండి. అదే 12 × 6000 72,000 అండి. దీన్ని మల్టిప్లై చేసినట్లయితే ఈ విధంగా వస్తుందండి. మరి ఎక్స్ ఇంటూ 4000 ఎక్స్ అనేది వస్తుందండి. ఇక్కడ నుంచి మనకి ఈ 3000 ఎక్స్ని రైట్ హ్యాండ్ వైపు తీసుకొచ్చేస్తే 4000 నుంచి 3000 తీసేస్తే 1000 ఎక్స్ ఈజ్ ఈక్వల్ 36,000 అయితే మిగులుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూసినట్లయితే ఎక్స్ వాల్యూ అయితే 36 వస్తుందండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ 80/40 - 10 - 5 × 4 ఆఫ్
1/3 డివైడెడ్ బై 10/3. సో ఇక్కడ సమ్ చూసుకున్నట్లయితే ఇది ఒక బాడ్ మాస్ రూల్ని ఉందండి. మరి ఇప్పుడు చూద్దామండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా సమ్ అయితే నోట్ చేయడం జరిగింది. ఇప్పుడు చూద్దామండి, ఇక్కడ సేమ్ ఈ ప్యాటర్న్ అంతా కూడా ఇదంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాయడం జరిగింది. ఇక్కడ ఈ డివిజన్ సింబల్కి బదులుగా ఇంటూ సింబల్ తీసుకుంటే, ఇంటూ సింబల్ అండి, సారీ రాంగ్ పడ్డది మీకు, ఇక్కడ ఇంటూ సింబల్ పడుతుందండి. ఈ 10/3 రెసిప్రోకల్ అవుతుందండి, అంటే 3/10 అవుతుంది. ఇక్కడ డివిజన్ సింబల్ తీసేసి మల్టిప్లై సింబల్ వేసుకుంటే. నెక్స్ట్ చూద్దామండి, ఇక్కడ 80/40 అంటే 2 అండి. 10 ఇక్కడ ఈ మొత్తం వాల్యూ చూసుకున్నట్లయితే మనం బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 1/3 ఇంటూ 3/10 అంటే ఈ 3కి క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 1/10 అండి. ఈ ప్లేస్లో దీని మొత్తాన్ని బదులు 1/10 అని వేసుకోవచ్చండి. మిగతాదంతా సేమ్ అండి. మరి అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ది, సో 10 1 జార్ 10 10 10 2 జార్ 2 అండి. ఇక్కడ 2 మిగులుతుందంటే 2 - 10 - 2 అనేది ఆన్సర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ +2కి -2కి క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ అయితే మాత్రం -10 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ సమ్ చూద్దామండి. ద వెయిట్ ఆఫ్ 12 బాయ్స్ అండ్ 8 గర్ల్స్ ఈజ్ 1080 kg అండి. 12 బాయ్స్ అండ్ 8 గర్ల్స్ వెయిట్ ఈజ్ 1080 kg. ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ బాయ్స్ ఇన్ 50 kgs, బాయ్స్ యావరేజ్ వెయిట్ అయితే 50 kgs అండి. దెన్ వాట్ విల్ బి ద యావరేజ్ వెయిట్ ఆఫ్ గర్ల్స్. ఇక్కడ చూద్దామంటే ఇప్పుడు 12 బాయ్స్ యొక్క యావరేజ్ వెయిట్ 50 అన్నాడండి. ఫస్ట్ లైన్ ఏనండి, చూడండి ఫస్ట్ లైన్ చూసుకో, ఇది ఇక్కడ చూడండి, ఇది అండి ద యావరేజ్ వెయిట్ ఆఫ్ బాయ్స్ అన్నాడు కదండి, అదేనండి ఇది. 12 బాయ్స్ యావరేజ్ వెయిట్ ఈజ్ 50 అనండి. సో 50 ఎప్పుడైతే యావరేజ్ ఇచ్చాడో దాన్ని ఏం చేయాలండి, మొత్తం టోటల్ కేజెస్లో కన్వర్ట్ చేసేటప్పుడు రెండింటిని ఇంటూ చేసేయాలండి. ఇంటూ చేస్తే టోటల్ 12 బాయ్స్ యొక్క టోటల్ వెయిట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మరి టోటల్ వెయిట్ వచ్చింది కదండి. ఇప్పుడు చూద్దామండి, 8 గర్ల్స్ టోటల్ వెయిట్ కావాలి అంటే మొత్తం బాయ్స్ది గర్ల్స్ది మొత్తం 1080 kgs అన్నాడు కదండి. అందులోంచి ఒక బాయ్స్ యొక్క వెయిట్ తీసేస్తే టోటల్ గర్ల్స్ యొక్క వెయిట్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఆ విధంగా చేసినట్లయితే 480 అన్నది 8 గర్ల్స్ టోటల్ వెయిట్ అండి. సో మరి 8 గర్ల్స్ టోటల్ వెయిట్ కాదు కదా, మనకు కావాల్సింది యావరేజ్ వెయిట్ కావాలండి. యావరేజ్ వెయిట్ కావాలండి. ఇప్పుడు యావరేజ్ వెయిట్ చేసేటప్పుడు బై టోటల్ వెయిట్ బై 8 చేసినట్లయితే యావరేజ్ వెయిట్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. టోటల్ ఆన్సర్ అయితే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ సమ్ చూద్దామండి. x ఈస్ట్ y ఈజ్ ఈక్వల్ 3:4, y ఈస్ట్ z ఈజ్ ఈక్వల్ 3:4, xyz ప్లస్ x ప్లస్ y ప్లస్ z బై 3z ఈజ్ ఈక్వల్ టు అనేది సమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది చూద్దామండి. ఫస్ట్ x ఈస్ట్ y ఈజ్ ఈక్వల్ 3:4 అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా y ఈస్ట్ z ఈజ్ ఈక్వల్ 3:4 అని ఇవ్వడం జరిగిందండి. ఈ రెండు చూద్దామండి. ఇక్కడ y సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయండి, కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయండి. సో వాటిని కూడా మనం ఈక్వల్ చేయాలి. అలా ఈక్వల్ చేయాలంటే ఫస్ట్ 3 3 జార్ 9 అండి, 3 4 జార్ 12 అండి, 4 4 జార్ 16 అండి. ఆల్రెడీ మార్నింగ్ క్లాస్లో ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు చూద్దామండి. x ఈస్ట్ y ఈస్ట్ z ఈజ్ ఈక్వల్ టు 3 3 జార్ 9 అండి. ఫస్ట్ చూడండి, 3 3 జార్ 9 ఇదండి, 3 4 జార్ 12 అండి, 4 4 జార్ 16 అండి. ఈ విధంగా మనం ఈక్వేషన్ అయితే ఫామ్ చేసుకుంటాం. ఇప్పుడు x యొక్క వాల్యూ 9 అని తెలిసింది, y యొక్క వాల్యూ 12 అని తెలిసింది, z యొక్క వాల్యూ 16 అని తెలిసిందండి. సో ఇప్పుడు దీన్ని ఈ యొక్క వాడిచ్చిన దీనిలో మనం ప్రతిక్షేపించాలండి. ప్రతిక్షేపిస్తే x బదులుగా 9 మొత్తం యాడ్ చేసేస్తే మొత్తం ఈ విధంగా మనం అప్లికేషన్లో ఫిల్ చేయాలండి. ఫిల్ చేసినట్లయితే ఆన్సర్ అయితే మాత్రం 37/48 ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైకు కామెంటు సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఉత్సాహం నింపి మరిన్ని వీడియోలు చేసేలా మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ టైం చూద్దామండి. ఇక్కడ ఒక లైన్ చార్ట్ ఇవ్వడం జరిగిందండి. లైన్ చార్ట్లో ఇక్కడ చూడండి, లైన్ చార్ట్లో చూసుకున్నట్లయితే ప్రోడక్ట్ ఆఫ్ కార్స్ ఇన్ మంత్ M4 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద కార్ ఇన్ మంత్ M2.
M2కి M4కి ప్రొడక్షన్ ఈ యొక్క పర్సంటేజ్ ఎంత అని అడగడం జరిగిందండి. ఈ పర్సంటేజ్ కావాలంటే చాలా ఈజీ అండి. M4 = 24, M2 = 32 అండి. మరి M4తో M2ను పోల్చాలండి పర్సంటేజ్కి. కాబట్టి సో M4/M2 × 100% అండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మొత్తం ఆన్సర్ అయితే 75% వస్తుందండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి లాస్ట్ సమ్ చూద్దామండి. ఇది కూడా ఒక బాడ్ సమ్లా ఉంది. దీన్ని బాగా మనం చేయాల్సి ఉంటుందండి. మరి ఇక్కడ చూసినట్లయితే సో ఈ సమ్ చేసేటప్పుడు ముందు ఈ కరువు బ్రాకెట్, ఈ బ్రాకెట్ ఉంది కదండి, ఆ బ్రాకెట్లో ఉన్నదాన్ని ముందు చేయాలండి. అదేవిధంగా ఇది కూడా చేసేయచ్చండి. మరి ఇది చేసే క్రమంలో ఇక్కడ డివిజన్ సింబల్ ఉంది చూడండి, ఇదండి. ఈ డివిజన్ సింబల్ బదులుగా ఇంటూ వేసుకొని ఈ 1/8ని 8/1 అని వేసుకోవచ్చండి. సో దాని ముందు ఇది 1/4 అండి. సో మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్గా ఉంది కాబట్టి అది చెప్పడం లేదండి. సో దీని ఫైనల్ వాల్యూ, ఇది మొత్తం వాల్యూ ఎంత అయిందండి? 2 అయ్యిందండి. సో ఈ ప్లేస్లో మొత్తానికి 2 అని వేసేసుకోవచ్చండి. సో సమ్మన్ అయితే నోట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 88 - 44 / 22 × 4 ఎంత అవుతుందండి? 88 అవుతుందండి. 88 × 1/2 ఇది ఎంత అవుతుందని చెప్పానండి? 2 అవుతుందని చెప్పానండి ఆల్రెడీ. సో ఇదంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. మరలా ఇదంతా సేమ్ చేసుకోవచ్చండి. దీని యొక్క వాల్యూ మీరు సబ్ట్రాక్షన్ చేసుకున్నట్లయితే, ఇంటూ చేసుకొని సబ్ట్రాక్షన్ చేసుకొని ఎల్సిఎం కట్టినట్లయితే ఇది -3/2 వస్తుందండి. చూడండి, అది కూడా మీకు చెప్పేస్తున్నాను. 1/2 - 2 అంది అనుకోండి, 2 × 2 = 4. 4లోంచి 1 తీస్తే ఇది -4 కదండి. -4లోంచి 1 తీస్తే -3/2 ఇదండి, ఇది వస్తుందండి. ఇదే చెప్పానండి కూడా. సో మరలా యాజ్ ఇట్ ఈజ్గా నోట్ చేస్తున్నానండి. ఒక్కసారి చూడండి. 88 - 44 / 88 ఇంటూ ఇదేంటండి? -3/2. ఇది ఈ 2 టేబుల్లో 2 1 జారు, 2 44 జారు అండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 88 - 44 / ఇది మల్టిప్లై చేస్తున్నట్లయితే -132 అనేది వస్తుందండి. ఎప్పుడైతే డివైడెడ్ బై ఉందో దీని యొక్క వాల్యూని 1/-132 ఇంటూ కింద వేసుకోవచ్చండి. ఈ డివైడెడ్ బై మారిపోతుంది. ఇప్పుడు -132 అనేది -132/1 అండి. ఈ డివిజన్ సింబల్ తీసేసి ఇంటూ సింబల్ వేసేసి 1/-132 అని వేసేసుకోవచ్చండి. సో ఇక్కడ ప్లేస్ అనేది ప్రాబ్లం కాబట్టి మీకు ఇక్కడ -44 × 1/-132 అండి. ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండిట్లో మన కాన్సలేషన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా క్యాన్సిలేషన్ చేసుకొని ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుందండి. ప్లస్ అయిపోతే 88 + 4/12 అవుతుందండి. ఇక్కడ 11 టేబుల్లో క్యాన్సిల్ 11 4 జారు, 11 12 జారు క్యాన్సిల్ చేసుకుంటే ఈ విధంగా వస్తుందండి. సో ఫైనల్గా ఇది 1 టైమ్స్ 1 3 టైమ్స్ 88 1/3 టైమ్స్ అయితే వస్తుందండి. దీన్ని ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ అండి, అంటే మిశ్రమ భిన్నం. ఈ మిశ్రమ భిన్నాన్ని మార్చుకున్నట్లయితే ఆన్సర్ అయితే 265/3 అనే ఆన్సర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.